హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పకోడీ చేస్తున్నాను, ఆనియన్ పకోడీ. సో ఇంత క్రంచీగా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. 2 ఆనియన్స్ తీసుకున్నా పెద్దవి, ఇంకా కరివేపాకు కట్ చేసుకుంటున్నా. కరివేపాకు కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారపొడి, సాల్ట్, మన టేస్ట్కి సరిపోయేంత, కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా, ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అన్నీ కలిపేస్తున్నా. వాటికి ఆనియన్స్కి పట్టేలాగా గట్టిగా కలిపేస్తున్నాను. 1 కప్పు రైస్ బియ్యపిండి కలుపుతున్నా. తర్వాత ఇంకా 1 కప్పు మన శనగపిండి కలుపుకోవాలండి. అది కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న ముద్దలా కొంచెం వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. చాలా బాగుంటాయి, టేస్ట్గా, క్రిస్పీగా. చూడండి, ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, తీస్తున్నాను. ఇప్పుడు కొంచెం అంటే ఇందాక ముద్దలుగా వేసాను కదా, ఇప్పుడు అంతా విడివిడిగా వేస్తున్నాను. బాగుంటాయి, చూడండి, చాలా బాగా వచ్చాయి. క్రంచీగా, క్రిస్పీగా బాగుంటాయి, టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.